నేను ఎప్పుడు కళ్యాణ్ విషయంలో కానీ కళ్యాణ్ థ్యాంక్స్ అనేది నేను చెప్పుకోలేదు. మేబీ అంటే ప్రతి అమ్మాయి ఇట్లాంటి సపోర్ట్ని కోరుకుంటుంది. ప్రతి అమ్మాయికి ఇలాంటి సపోర్ట్ ఉంటే ఎక్కడికో రీచ్ అయిపోతాము. కలగూరగంప శ్రీదేవికి మాత్రం మీరు ఇచ్చింది పెద్ద మెరాకిల్. అలా పచ్చడితోటి మొదలైన మన జర్నీ, మన అనుబంధం ఈరోజు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందనమాట. ఈరోజు కలగూరగంప స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు శ్రీదేవి మేనేజింగ్ డైరెక్టర్. బాగుంది కదా? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నా మీతో షేర్ చేసుకుంటూ ఉండను కాబట్టి హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకునే పోయే ముందు అసలు మన కలగూరగంప జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. బాగుంది కదా ఛానల్ పేరు? ఫస్ట్ టైం నేను ఈరోజు ఈ ఛానల్లో ఒక మంచి మన స్పెషల్ సమ్మర్ స్పెషల్, మన తెలంగాణ ఆంధ్ర అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి స్పెషల్ చూపిస్తా. సో బిలీవ్ మీ, నీళ్లతో పచ్చడి అంతే, సంవత్సరం పాటు బ్రహ్మాండంగా నిలువ ఉంటుంది. సో ఇట్లా ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కలగూరగంప పేరును కూడా చాలా స్మూత్గా అనౌన్స్ చేస్తూ నీళ్లతో ఆవకాయ పచ్చడి అనే కాన్సెప్ట్తోనే మీ ముందుకు వచ్చినాం. అలా పచ్చడితోటి మొదలైన మన జర్నీ, మన అనుబంధం ఈరోజు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందనమాట. ఎస్, మన కలగూరగంప యూట్యూబ్ ఛానల్ నుండి పోయేసి కలగూరగంప ఒక ప్రొపరైటరీ కంపెనీ నుంచి మారిపోయి ఈరోజు కలగూరగంప స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మారిన సర్టిఫికేట్ నా దగ్గరకు వచ్చిందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు జారీ చేసిన సర్టిఫికేట్ మన చేతికి వచ్చేసింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే దీనికి చాలామంది మీరు అంటారు చాలా శ్రీదేవి కష్టపడతావు అది ఇదని, కానీ ఎంతమంది మనకంటే ఎక్కువ కష్టపడుతుంటారు, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడే సక్సెస్ రూట్లో మనం వెళ్తాము. బట్ ఆ సక్సెస్ రూట్కి వెళ్ళడానికి కాజ్, రీజన్, ఎవ్రీథింగ్ మీరే. ఓకే, ఒక ఓవర్ నైట్లో కలగూరగంప సిచ్యుయేషన్ను, కలగూరగంప దిశను మార్చింది మీరే కాబట్టి ఎవ్రీథింగ్, ప్రతి క్రెడిట్ గోస్ టు మీరే అనమాట. అది ఇంగ్లీష్ తెలుగు ఏమో కలుపుతున్నా కానీ ప్రతిదీ కూడా మీకే చెందుతుంది. ఈ విజయం మాత్రం మీదబ్బా, అంతకుమించి ఏం చెప్పను. రీసెంట్గా స్టోర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఉన్నప్పుడు మీరు అసలు వచ్చి చూపించారు కదా ఆ ప్రేమ. అదేంటంటే నాకు 1000 ఏనుగుల బలం అనమాట. అబ్బా ఇంకా చాలా చేయొచ్చు, ఏమేమో చేయొచ్చు. విచిత్రం ఏంటంటే నేను మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నా, అయినా సరే మీరు నాకే థ్యాంక్స్ చెప్పిపోతారా? స్టోర్ ఇక్కడ పెట్టినందుకు థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ శ్రీదేవి అని. ఇది విచిత్రంగా లేదు, డబ్బులు ఇచ్చి మరి థ్యాంక్ యూ చెప్పడం అనేది కొంచెం వెరైటీగానే ఉంది. ఖుషిగానే ఉన్నా అనమాట, నేను దిల్ ఖుష్లాగా ఉన్నా. సో ఓకే, చాలామంది ఆ టైంలో నాకు కామెంట్ చేశారు, లేదంటే ఇన్స్టాలో కానీ మెయిల్లో కానీ, శ్రీదేవి చాలామంది వేరే స్టోర్స్ వాళ్ళు వచ్చారు మన దగ్గర విజిట్ చేశారు, వాళ్ళు ఎందుకు చేశారు ఇది అన్నారు. బట్ హ్యాపీ, ఎవరైనా సరే ఎవరికైనా సరే కాంపిటీషన్ కాదనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఎస్పెషల్లీ మన జర్నీలో నేను పక్కన ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళ దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర ఏం ప్రైజ్ ఉంది, నేను ఏం పెడుతున్నా అనేది అస్సలు ఒక్క సెకండ్ కూడా నా బుర్రకు రాదు. ఈవెన్ మనం స్టోర్ పెట్టాలనుకున్నప్పుడు కూడా దీన్ని ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, ఇంకొకటి చూసొద్దామా మోడల్ అనే ఆలోచన కూడా రాలేదు నాకు. బట్ మనకేం కావాలి, ఎట్లా చేయించుకోవాలి, ఇంతే తప్ప వేరే థాట్స్ కూడా మనకు లేవన్నమాట. అట్లా మన బుర్రకు తగ్గట్టుగానే మన స్టోర్ తయారైంది, మన మనసుకు తగ్గట్టుగానే మన ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. అది విషయం. కాబట్టి ఈ హోల్ ఎపిసోడ్లో
వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి చూడడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనము. సో వాళ్ళతో పాటు మనల్ని ఈక్వల్గా ట్రీట్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీ అవ్వం మనం. అదనమాట విషయం. అంటే ట్రెడిషనల్గా ఇప్పుడు బిజినెస్ అనుకున్నప్పుడు నా దృష్టిలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసామా. ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలి. ఒకరు పెట్టారన్నమాట కామెంట్ బాక్స్లో, శ్రీదేవి ఫస్ట్ టైం నా లైఫ్లో కొన్ని వందల సూపర్ మార్కెట్లకు నేను వెళ్ళినా కానీ ఒక బిల్ కౌంటర్లో ఒక బిల్ చేసే వ్యక్తులకు ఒక స్టూల్ వేసి వాళ్ళకు ఒక సిట్టింగ్ ఏర్పాటు చేసింది మాత్రం ఫస్ట్ స్టోర్ నేను చూశాను. సో చాలామంది అంటే ఎన్ని గంటలు జాబ్ చేస్తారు అన్ని గంటలు నిలబడే ఉండాలని చెప్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళని వ్యక్తులుగా అర్థం చేసుకుని అంటే ఖాళీ టైంలో కూర్చోవచ్చు అనే కాన్సెప్ట్తో మీరు చైర్ చేశారు కదా అని అన్నారు. నిజంగా అండి అది మీరు ఐడెంటిఫై చేసినందుకు చాలా అంటే కళ్యాణ్కి నాకు ఒక్క సెకండ్ ఇట్లా చూసుకున్నాం అనమాట. కామెంట్ చదవంగానే చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలా ఆలోచిస్తాను అనమాట. ఎందుకు వీళ్ళు నిలబడాలా, కాళ్ళు వస్తాయి కదా, వీళ్ళకైనా ప్రాబ్లమ్స్ కదా, అంటే ఉద్యోగం చేసినంత మాత్రాన అలా నిలబడాలా అనేది అంటే వేరే వాళ్ళు ఆ రూల్ ఎందుకు పెట్టారనేది మనకు తెలియదు, కానీ నా మనసుకు అనిపించింది అనమాట. నాకు కానీ కళ్యాణ్ కానీ అలాంటి ఫీలింగ్ ఉంది కాబట్టి సీటింగ్ అనేది అరేంజ్ చేసాం. అండ్ ఇంక్లూడింగ్ విత్ స్టాఫ్ కూడా అక్కడ పక్కన ఒక స్టూల్స్ లాగా అరేంజ్ చేసాము. ఖాళీగా ఉన్నప్పుడు హ్యాపీగా కూర్చోండి, నిలబడక్కర్లేదని వాళ్ళకి చెప్పాము. అండ్ ఈ విషయం మీకు కూడా చెప్తున్నా, పొరపాటున మీరు కూడా వచ్చినప్పుడు కూర్చున్నారు అనుకోండి, అట్లా మీరు నాకు కంప్లైంట్ చేయండి, ఓకేనా. అంటే రెండు ఉండాలి అన్నీ, అంటే బాధ్యతగా పని చేయాలి. సో మనకి ఇబ్బంది లేకుండా సంతోషంగా పనిచేయాలి. అంటే ఒక బిజినెస్ చేసినప్పుడు ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆ ట్రెడిషనల్గా అంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఎట్లా చేసాం ఇప్పుడు అట్లా చేయాలా, మన పిల్లలు అట్లా చేయాలా, మన పేరెంట్స్ ఎంప్లాయీస్ని ఎట్లా ట్రీట్ చేశారా అంటే దానికి తగ్గట్టే మనం కూడా మన ఎంప్లాయీస్ని ట్రీట్ చేయాలనేది ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటుంది అనమాట. లేదు వేరే కార్పొరేట్ కల్చర్కి వచ్చేటప్పుడు ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఇది ఇలాగే జరగాలి అంటే కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు సంవత్సరం తర్వాత వీళ్ళకి ఇలా చేస్తే ఇలా ఉండాలి అని ఉంటుంది. బట్ మన దగ్గర అవన్నీ వద్దు. అంటే మనసుతో పనిచేయాలి. మన దగ్గర ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఇష్టంగా ప్రేమతోటి కస్టమర్ను చూసే పద్ధతి మన ఎంప్లాయీ దగ్గర మారాలని మనం చెప్పినప్పుడు ఆ ఎంప్లాయీ దగ్గర ఒక ఓనర్కు ఉండాల్సిన పద్ధతి కూడా మనం మార్చుకోవాలనేది మా థాట్ అనమాట. సో అందుకే ఆ చిన్న చేంజెస్ అనేవి చేశాము. సో మన స్టోరు మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకుందాం. అంటే డే టు డే ఆపరేషన్స్ కానీ ఏదైనా సరే మన చేతుల్లో మనం కొత్త ట్రెండ్ క్రియేట్ చేద్దాం. ఒకటే ఫాలో అవ్వాలని ఏం లేదు కదా, ఇలా ఉండాలి అనేది వినాల్సిన అవసరం లేదు. అంటే తప్పని కాదు, మనది మనం క్రియేట్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా అది బాగుందని అనిపించింది అనుకోండి, ఇంకొకరు దాన్ని ఫాలో అయిపోతారు కదా, ఇది విషయం అనమాట. సో ఇట్లా వెరైటీ కామెంట్స్ కానీ మీరు చూపించే ప్రేమ కానీ చాలా బూస్టప్ అనమాట. సో ఓవరాల్గా మనకు ఒక సర్టిఫికేట్ వచ్చింది. అండ్ కలగూరగంప పేరుకు కానీ కలగూరగంప లోగోకి కానీ మనకు ట్రేడ్ మార్క్ అనేది వచ్చేసింది. కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ కూడా మన కలగూరగంప లోగో కానీ కలగూరగంప పేరును కానీ ఎవరు యూజ్ చేయరు. సో ఎవరు వాడుకోరు కాబట్టి హ్యాపీ అనమాట. ఈ హోల్ జర్నీలా శ్రీదేవిని మీరు అప్రిషియేట్ చేయడం కానీ కళ్యాణ్ని మీరు అప్రిషియేట్ చేయడం కానీ చాలాసార్లు జరుగుతుంది. మీరు థ్యాంక్స్ చెప్పడం కానీ చాలాసార్లు జరుగుతుంది. కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ విషయంలో కానీ కళ్యాణ్కి థ్యాంక్స్ అనేది నేను చెప్పుకోలేదు. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా నాకు ఫంక్షన్లో ఒక కాలేజ్ ఫ్రెండ్స్ కలిసిండ్రు అనమాట. అస్సలు మారలేదే, నువ్వు అంతే మొండిదాన్ని అట్లనే ఉంటుంది అన్నారు. నిజంగా ఆ నిమిషం అనిపించింది, అంటే పెళ్ళయ్యాక ఒక అమ్మాయి ఆవగింజంతా కూడా మారకుండా తను అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుండడానికి ఏదైతే హస్బెండ్ సపోర్ట్ ఉంటుందో 100% నేను కళ్యాణ్ నుంచి అది కళ్యాణ్ నాకు ఇచ్చిండు. సో ఎందుకంటే అంటే ఈ మా లైఫ్ జర్నీ అంతా కూడా తను ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్, నా ఒడిదుడుకుల్లో నా అప్ అండ్ డౌన్స్లో సపోర్ట్ చేశాడు. సేమ్ టైం మన కలగూరగంప స్టార్ట్ అయ్యాక తను మనసుకు నచ్చిన చాలా పెద్ద ప్రొఫెషన్ తనది. అంటే ఇండియా లెవెల్లో చూసుకుంటే ఉన్న టాప్ 10లో తన ప్రొఫెషన్లో తాను టాప్ 10లో ఒకడనమాట. అంటే కళ్యాణ్ నిజానికి నెలలో వారం రోజులు సిన్సియర్గా పనిచేసుకుంటే
నేను, నా పిల్లలు, నా ఇల్లు లగ్జరీగా గడుపుతాం. సో అలాంటి ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న కళ్యాణ్ తన సింపుల్గా తన ప్రొఫెషన్ను పక్కకు పెట్టేసేసి కలగూరగంప సపోర్ట్ చేయడానికి మళ్ళీ నాతో పాటు జర్నీ చేశాడు. అంటే యా సో మేబీ అంటే ప్రతి అమ్మాయి ఇట్లాంటి సపోర్ట్ని కోరుకుంటుంది. ప్రతి అమ్మాయికి ఇలాంటి సపోర్ట్ ఉంటే ఎక్కడికో రీచ్ అయిపోతాము. నా లైఫ్లో నా పర్సనల్గా నాకు వ్యక్తిగతంగా ఏంటంటే గొప్పగా ఉండడం అంటే ధనవంతులు కావడము, వీళ్ళు చాలా గొప్పోళ్ళని నేను ఎట్లా అనుకుంటుంటా అంటే, మా వికారాబాద్లో కాలేజ్కి పోతూ ఉంటే ఎవరింట్లోనైనా కరివేపాకు చెట్టు కనబడితే వాళ్ళు గొప్పోళ్ళు నా దృష్టిలో, ఎవరింట్లోనైనా పూల చెట్టు కనబడితే వాళ్ళు గొప్పోళ్ళు నా దృష్టిలో. సో బిల్డింగులు పెద్దగా ఉన్న వాళ్ళు ఎప్పుడు నాకు గొప్ప కనబడలేదు మరి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది లైఫ్ కాదని తెలుసు కానీ ఏది లైఫో కూడా తెలియదు నాకు. అట్లా అంత కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉండేదాన్ని. కానీ ఒకటి మాత్రం 100% ఒకటి ఉండేది ఏంటంటే, ఎవరికైనా సరే లైఫ్లో నేను ఎలాంటి స్థితిలో ఉన్నా సరే జీవితం మీద విరక్తి వచ్చి ఇదేం జీవితం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను కలిసిన రోజు వాళ్ళు మాత్రం అరే బతకాలరా, లైఫ్ లీడ్ చేయాలా, ఇంకోలా అరే ఇట్లా బతకాలనా ఇలా అనిపించాలి. ఇది మాత్రం ఎక్కడో ఇంటర్నల్గా చాలా డీప్గా ఉన్న ఆలోచన అన్నమాట నాకు. సో అంటే ఎప్పుడు కూడా మళ్ళీ ఆకాశానికి నేనేం నిచ్చెనలేయలేదు, బట్ ఎవరైనా సరే నాతో మాట్లాడుతున్నప్పుడు, నా ఇంటికి వచ్చినప్పుడు అలాంటి ఫీలింగ్ కలగాలి. వాళ్ళు చచ్చిపోదాం అనుకున్నోడు కూడా బతకాలని ఆశ కలగాలి నా ఇంటికి వస్తే. ఇది నా లైఫ్ టార్గెట్ అనమాట. సో కళ్యాణ్ వల్ల అదంతా క్రియేట్ చేయగలిగాము, అలా ఉన్నామని నేను అనుకుంటున్నా. సో ఎప్పుడు కూడా కళ్యాణ్ ఎదురుగ్గా నేను చెప్పలేదు. సో కెమెరా సాక్షిగా మీ అందరికీ తెలుసు, మీ అందరూ నాకంటే ఎక్కువ కళ్యాణ్ని ఇష్టపడతారు, అది వేరే విషయం. కానీ అయినా సరే కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తున్నా బా. సో అందుకే చెప్పాలనిపించింది. అంటే నా ఫ్రెండ్స్ నన్ను ఐడెంటిఫై చేసి అస్సలు మారలేమన్నారు కదా, ఆ నిమిషం అనిపించింది అనమాట. అవును కదా, కళ్యాణ్ నేను ఎట్లుండాలో అట్లా ఉంచిండు కదా నన్ను అని అనిపించింది. సో ఇది. అండ్ ఇంకేం చెప్పాలి మీకు, నథింగ్. కలగూరగంప స్టోర్స్ ప్రైవేట్. ఇంకొకటి ఇంపార్టెంట్ అబ్బా, ఎవరు అక్కడ మన స్టోర్లో బిల్లింగ్ తీసుకుంటూ ఇది వేరే పేరు మీద వస్తుంది, శ్రీదేవిది కాదా ఇది అని అడిగినట్టు, అలా కాదండి. ఆ స్టోర్ను కూడా ఒక ఫ్రాంచైజీ లాగానే ట్రీట్ చేస్తున్నాం మేము. కాబట్టి ఒక ఫ్రాంచైజీ ఇస్తే ఎలాంటి లోటుపాట్లు, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి డే టు డే ఆపరేషన్స్ జరగాలనేది నేర్చుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసి దానికి సపరేట్గానే ఒక ఫ్రాంచైజీ లాగానే ట్రీట్ చేస్తున్నాము. సో ఫర్దర్గా 1-2 ఫ్రాంచైజీలు ఫైనలైజ్ చేయడం జరిగింది, ఇస్తాం వాళ్ళకి. ఆ తర్వాత ఎలా కంటిన్యూ అవుతాం అనేది మీరు చూస్తుంటారు, నేను చూస్తుంటా. జర్నీ ఇట్లా కొనసాగుతుంది అనమాట. సో ఎందుకంటే ముందే నేను ఏది ప్రీ ప్లాన్డ్గా చేయట్లేదు మనం. బట్ చాలా హ్యాపీ. ఎవరు చేస్తారో ఎవరు చేయరో, ఎవరికి జరిగిందో ఎవరికి జరగలేదో, మెరాకిల్ అనాలో అద్భుతం అనాలో నాకు తెలియదు. కానీ కలగూరగంప యూట్యూబ్ ఛానల్కి మాత్రం, కలగూరగంప శ్రీదేవికి మాత్రం మీరు ఇచ్చింది పెద్ద మెరాకిల్. అంటే మీరు నా లైఫ్లో పెద్ద మెరాకిల్ అబ్బా. ఇదనమాట విషయము. ఏం మాట్లాడలేదు తెలియదు. కానీ ఓవరాల్గా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అంతకుమించి నేనేం చెప్పలేను. సో మన కలగూరగంప పచ్చడితో మొదలయ్యి ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీగా మారింది కాబట్టి ఆ హ్యాపీనెస్ను మీతో ఈరోజు మనస్ఫూర్తిగా షేర్ చేసుకుంటున్నాను. ఇదన్నమాట విషయం. ఈరోజు కలగూరగంప స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు శ్రీదేవి మేనేజింగ్ డైరెక్టర్. బాగుంది కదా. బాయ్.